సరిగ్గా లోక్సభ ఎన్నికలకు 3 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ నిధుల వేల మొదలుపెట్టింది. డొనేట్ ఫర్ ద కంట్రీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో వెబ్ పోర్టల్ తెరిచింది. ఇందులో ఇప్పటికీ 6 కోట్ల రూపాయల దాకా కలెక్ట్ అయ్యాయి. దేశ ప్రజల సాయం తీసుకుని దేశ నిర్మాణానికి అడుగులు వేయడానికి ఈ ఫండ్ వసూలు చేస్తున్నామని అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. అయితే ఇది ఎన్నికల ఖర్చు కోసం పెట్టిన ప్రోగ్రాం కాదంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిధుల సేకరణ మొదలుపెట్టింది. దేశం కోసం విరాళం పేరుతో ఆన్లైన్లో ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమం జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగి 60 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ విరాళాలు ఎందుకు వసూలు చేస్తోంది? పార్టీ ఫండ్ లేదా? కేంద్రంలో వరుసగా 2 సార్లు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్కి ఎవరు విరాళాలు ఇవ్వడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021-2022లో దేశంలోని 8 ప్రధాన రాజకీయ పార్టీల దగ్గర విరాళాలను చూస్తే అన్నిటికంటే 6,000 కోట్లకు పైగా బీజేపీ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గర 800 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ దగ్గర 7 రెట్లు ఎక్కువగా పార్టీ ఫండ్ ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికలు నిజానికి కాంగ్రెస్కు విషమ పరీక్ష. ఇప్పటికే 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. పార్టీ ఫండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఆ నిధులు సరిపోవు. ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆయన అభిమానుల నుంచి కొంత నిధులు సమకూర్చవచ్చని భావిస్తోంది. డొనేట్ ఫర్ ద కంట్రీ వెబ్ పోర్టల్కి 18 ఏళ్లు నిండిన వారు నిధులను పంపవచ్చు. ఇందులో 138 రూపాయలు లేదంటే 1,380 లేదా 13,800 రూపాయలను విరాళంగా ఇవ్వచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చినా విరాళాలను స్వీకరిస్తోంది కాంగ్రెస్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంత మొత్తం వసూలు చేయాలి అన్న లక్ష్యం ఏది పెట్టుకోలేదని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. సేకరించిన మొత్తం నిధుల్లో 50% ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారట. దాని మీద వచ్చి వడ్డీని పార్టీ కార్యక్రమాల కోసం వాడుకుంటారు. మిగిలిన అమౌంట్ను రాష్ట్రాల్లోని తమ పార్టీ కమిటీలకు పంపుతారట. నాగ్పూర్లో ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ సభలో కూడా విరాళ సేకరణపై చర్చకు వచ్చింది. తమకు పారిశ్రామికవేత్తలు నేరుగా డబ్బులు ఇవ్వడానికి భయపడుతున్నారని, అందుకే జనం నుంచి సేకరిస్తున్నట్లు కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విరాళాల సేకరణపై బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని దోచుకు తిన్నారు. ఇప్పుడు దేశం కోసం విరాళాలు ఇవ్వాలని అడగడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కాములు చేసింది. లీడర్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని మండిపడుతున్నారు బీజేపీ లీడర్లు. దేశం కోసం విరాళం కార్యక్రమం మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపట్టినట్టు కాంగ్రెస్ చెబుతోంది. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ స్వరాజ్ ఫండ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ తరపునే విరాళాలు సేకరించకుండా ఇండియా కూటమి పేరుతో సేకరిస్తే బాగుండేదని కొందరు సలహా ఇస్తున్నారు. అప్పుడు ప్రజల నుంచి స్పందన బాగుండేదని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, విరాళాల కోసం ఇండియా కూటమి తరపున విజ్ఞప్తి చేస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఖర్చును భరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. దాంతో తెలంగాణ, కర్ణాటక లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విరాళ సేకరణ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం వెనుక కారణం కూడా అదేనని అప్పట్లో వార్తలు వచ్చాయి.